హలో, ఎక్కడున్నారండి? నైట్ లేట్ అయింది. రాజు రూమ్లో ఉన్నాను. స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఏంటి స్కానింగ్ రిపోర్ట్సా? అవునండి. ఏమని వచ్చింది? అది అమ్మాయి అని వచ్చింది. ఏంటి అమ్మాయా? అవునండి. సరే, పుట్టే బిడ్డ కోసం కళ్ళలు కనడం ఆపేసి జరిగే అబార్షన్ గురించి ఆలోచించు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అబార్షన్ ఏంటి? ఇంకెలా మాట్లాడతారే? అమ్మాయిని కనాలి అనుకోవడం నీ తప్పు, దానికి నువ్వు శిక్ష అనుభవించు. అది కాదండి. పెట్టే ఫోను. ఏదోనా సార్. ఏంట్రా చిరాకున్నావు? ఎవరు ఫోన్లో? చీర కట్టుకున్న సంతానం సంక్రాంతికి ఇంటికి వస్తుందంటే చిరగ్గా కాకుండా ఇంకెలా ఉంటారా? ఓహో, వదిలి చేరుకుంటున్నావా? దానికి ఎందుకు అంత చిరాకు? ఏమైనా ఇంకేంటి అయ్యేది? స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాయంట, అమ్మాయి అని తేలింది. ఓ, కంగ్రాట్స్ మామ. ఆరేష్ మా అందువే అనమాట. ఆందివే, కానీ టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అబార్షన్ చేద్దాం అనుకుంటున్నా. రే, ఏం మాట్లాడుతున్నారా? చాలా తప్పురా అది. నువ్వు నాకు ఏం చెప్పాలని ట్రై చేయ. నువ్వు చెప్పేది వినే ఇంట్రెస్ట్ ఇంటెన్షన్ రెండు లేవు. వీలైతే తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉంటే అపాయింట్మెంట్ తీసుకో. హాయ్ మామ, ఎలా ఉన్నారా? బాగానే ఉన్నా కానీ కాలింగ్ బెల్ ఉంటే నువ్వు పడవేందిరా? ఏం మాట్లాడుతున్నావురా? ఇది నువ్వుండే రూమ్, దీంట్లో కాలింగ్ బెల్ ఉంటుంది, అది పని చేస్తుందని ఎట్లా ఎక్స్పెక్ట్ చేయమంటావు? నువ్వు నంగాడేట్రా? వాడు చిన్న పని మీద ఊరికి వెళ్ళాడు. అవునా? హాయ్ భయ్యా. నేను నీకు తెలుసా? ఇప్పుడు ఎలాగో పరిచయం చేస్తారు కదా భయ్యా. రే, వీళ్ళ చిన్నప్పటి అంట. హాయ్ భయ్యా, జగదీప్. యశ్వంత్. ఓ భయ్యా, మూడాఫ్లో ఉన్నట్టు. ఎవరు అమ్మాయి? తను మక్క కూతుర్రా. అవునా? రే, చెప్పడం మర్చిపోయాను. అబార్షన్కి డాక్టర్ అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. అబార్షనా? దేనికిరా? వీడికి స్కానింగ్లో అమ్మాయి పడుతుంది తెలిసింది. సో ఇంకా అబార్షన్ చేద్దాం అనుకుంటున్నాను. అమ్మాయి పుడుతుందని తెలిసి అబార్షన్ చేస్తున్నావు భయ్యా? అమ్మాయి పుడుతుందని తెలిసి అబార్షన్ చేస్తున్నావా? అవును. అయితే ఏంటి? ప్రతి వాడు చెప్పేవాడు. నువ్వు సూపర్ భయ్యా. ఏం మాట్లాడుతున్నావు? నిజంగా భయ్యా, నువ్వు నిజంగా సూపరు. అయినా కంటే అబ్బాయిని కన్నారు కానీ పోయిపోయి అమ్మాయిని కనడం ఏంటి భయ్యా? ఏంట్రా వాడని కొంటే ఇప్పుడు నువ్వు కూడా తోడే వాడికి. భయ్యా, ఇది మనకు అవసరమా? నువ్వు ఆగురా. సరే, మీరు ఏదో చేయండి. నాకు కొంచెం బయట పని ఉంది, వెళ్ళొస్తాను. నువ్వు వెళ్ళు. రా భయ్యా, మనం కూర్చొని మాట్లాడుతున్నాం. రండి బాయ్. ఇందాకేదో అంటున్నావు భయ్యా? అదే భయ్యా, నువ్వు చేసేది 100% కరెక్ట్ భయ్యా. మరి అందరేంటి నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు? కుళ్ళు భయ్యా వాళ్ళకి. కుళ్ళా? నా మీద ఎందుకు కుళ్ళు? నువ్వు లక్షాధికారి అవుతున్నావు అంటే కుళ్ళేగా. నేనేలా లక్షాధికారి అవుతాను? అదేంటి భయ్యా, ఏం తెలియనట్టు మాట్లాడతావు? రేపు నీకు మొగ్గు బిడ్డ పుట్టాడు అనుకో, మనకి పెళ్లి చేస్తే లక్షం కట్నం రాదు. అదంతా ఎవరిది? నీది కాదు. కరెక్టే భయ్యా. మరి అదే కదా నేను చెప్పేది. అవును భయ్యా. అవును భయ్యా, ఇంతకు అమ్మాయిలు ఎందుకు వద్దనుకుంటున్నావు? అమ్మాయిల కంటే ఎన్ని టెన్షన్ భయ్యా. ముందు చదివిస్తామా, తర్వాత జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత ఆ డబ్బులు మనకు వస్తాయా? లేదు. మనమే ఇంకా కట్నం ఇచ్చి అత్తరింటికి పంపించాలి. ఇవన్నీ మనకి ఎందుకు భయ్యా? మరే కరెక్టే భయ్యా. మనకి ఇన్ని వేల మంది భగవంతులు ఉన్నారు కదా, ఏ ఒక్క భగవంతుడైనా ఆడపిల్లలు కన్నాడా? లేదు. మరి భగవంతుడికే సాధ్యమే ఉంది, మానవుడు చేయడానికి తప్పే కదా భయ్యా. కరెక్టే కదా భయ్యా. మరి అదే కదా. అయినా భయ్యా, మహాలక్ష్మిని పాకెట్లోను బ్యాంక్ లాకర్లోను పెట్టుకుంటే సంతోషం కానీ వీళ్ళేంటి భయ్యా మన ఇంట్లో పెట్టుకోమంటారు? తప్పే భయ్యా. భయ్యా, ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి భయ్యా ఈ టీజింగ్ అని హెరాస్మెంట్ అని ఇలా చాలా బాధపడుతుంది భయ్యా. ఈ బాధలని పడకూడదనే కదా మనం కరెంట్ అంటుంది. నేను అదే కదా చేసేది. ఈ లోకమే మనల్ని అర్థం చేసుకుంటుంది భయ్యా, మనం కరెక్ట్ గానే ఉన్నాం. అవును కదా. అయినా భయ్యా, ఇవన్నీ పక్కన పెట్టి అమ్మాయిల కంటే మన వంశం ఏమైపోదు భయ్యా. మన వంశం పక్కనతో ఆగిపోయినట్టేగా.
మరి అమ్మో. కానీ భయ్యా అబ్బాయిల కంటే ఉద్యోగాలు చేసి జీతం తల్లిదండ్రులకు తెచ్చిస్తారని నువ్వు అనుకుంటున్నావు చూడు భయ్యా. సూపర్ భయ్యా. పోనీ అంత ఆలోచించక భయ్యా, ఎవరి నమ్మకాలు వాళ్ళే. అయినా నీతో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది భయ్యా. తెగ నచ్చేసావు నువ్వు నాకు. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్ భయ్యా. అవును భయ్యా, ఇంకేంటి విశేషాలు? విశేషం అంటే గుర్తొచ్చింది భయ్యో, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు భయ్యా. 2 లక్షలు ఇప్పుడు ఇయ్యు, 20 సంవత్సరాల తర్వాత నేను 20 లక్షలు చేసిస్తా అంటుంది భయ్యా. ఇయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నా భయ్యా. పిచ్చోనా భయ్యా? ఏమైంది భయ్యా? ఇప్పుడు ఎలా ఉన్నావు అలా ఉండు. 20 సంవత్సరాల తర్వాత నువ్వెలా ఉంటావో తెలియదు, వాడెలా ఉంటాడో తెలియదు, పరిస్థితి ఎలా ఉంటాయో తెలియదు. అంత అవసరమా భయ్యా మనకు? రాజకీయ భయ్యో, రాజకీయ. అయినా ఇన్ననుకుని ఏం తప్పం భయ్యా, తప్పు మన తాతది. మధ్యలో వాళ్ళు ఏం చేశారు? మన అమ్మని కన్నారు కదా భయ్యా. లైట్లే భయ్యా, తాతలు చాతగా మరైతే మనం ఉన్నాంగా. అంతేలే. కానీ భయ్యా అమ్మాయిని కనడానికి కారణం మనం, తప్పు మనదే అని తెలిసినప్పుడే చాలా బాధేస్తుంది భయ్యా. తప్పు మనదా? అదేలా? అనేది వాళ్ళుగా, తప్పు వాళ్ళదేగా. భయ్యా ఇప్పుడు భూమిలో ఒకడు ఒక విత్తనం నాటి అది చెట్టు అయ్యాక నాకు ఈ చెట్టు వద్దు వేరే చెట్టు కావాలంటే తప్పు ఇప్పుడు భూమిదా ఆ విత్తనం నాటిన వాడిదా? విత్తనం నాటిన వాడిదే. కానీ దానికి దీనికి ఏం సంబంధం? భయ్యా పేపర్ భయ్యా మన సైన్స్ ప్రకారం హ్యూమన్ బాడీలో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే మొత్తం 23 పేర్స్ ఉన్నాయని అర్థం భయ్యా. దీంట్లో 22 పేర్స్ వచ్చేసి ఆటోజోమ్స్ అండ్ మిగిలిన 1 పేరు వచ్చేసి సెక్స్ క్రోమోజోమ్స్. ఇది భయ్యా ఈ సెక్స్ క్రోమోజోమ్ అంటే ఎక్స్ అండ్ వై. మేల్లో అయితే ఎక్స్ వై ఉంటాయి భయ్యా, ఫీమేల్ అయితే ఎక్స్ అండ్ ఎక్స్ ఉంటాయి భయ్యా. మనకి క్రాసింగ్ జరిగినప్పుడు భయ్యా మేల్లో ఎక్స్ అండ్ ఈ రెండిట్లో ఏదో ఒక ఎక్స్ వస్తే ఫీమేల్ ఫామ్ అవుతుంది భయ్యా. అదే మేల్లో వై ఈ రెండిట్లో ఒక ఎక్స్ వస్తే ఎక్స్ వై అయ్యి మళ్ళీ మేల్ ఫామ్ అవుతుంది భయ్యా. దీన్ని బట్టి చూస్తే తప్పు విత్తనం నాటేవాడిదే కానీ మోసే భూమిని కాదు భయ్యా. నీకు మగబిడ్డే కావాలనుకుంటే వై చేయొచ్చు కదా భయ్యా. నా చేతుల్లో ఉండదు కదా భయ్యా. కారణమైన నీ చేతిలోనే లేనప్పుడు ఆడవాళ్ళది తప్పెలా అవుతుంది భయ్యా. భయ్యా మనం మొగలం, వీఆర్ మేల్స్, మనం ఏదైనా చేయగలం భయ్యా. కానీ మనం చేసే ప్రతి పనికి ధైర్యం మాత్రం ఆడవాళ్ళే భయ్యా. ఫీమేల్స్ వాళ్ళు మనకి ఐరన్ కంటెంట్ లాంటి వాళ్ళు భయ్యా. ఒప్పుకుంటాం భయ్యా, మనకి ఇన్ని వేల మంది భగవంతుడు ఉండగా ఒక్క భగవంతుడు కూడా ఒక ఆడపిల్లని జన్మనివ్వలేదు భయ్యా. అంటే ఆ భగవంతుని సైతం దొరికని గొప్ప అదృష్టం భయ్యా ఒక ఆడపిల్లకి జన్మనివ్వడం భయ్యా. మహాలక్ష్మిని బ్యాంక్లోనూ లాకర్లోనూ పెట్టుకుంటే అది ఎప్పుడు పోతుందనే భయమే ఉంటుంది భయ్యా. అదే మహాలక్ష్మి మన ఇంట్లో నడుస్తూ ఉంటే ఆ ఆనందమే వేరే భయ్యా. ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి ఎన్నో బాధపడుతుంది భయ్యా. ఈ టీజింగ్ అని హెరాస్మెంట్ అని, అయినా కానీ ధైర్యంగా ఎందుకు బతుకుతుందో తెలుసా భయ్యా. ఏం జరిగినా తనని కాపాడడానికి తన నాన్నున్నాడనే ధైర్యం భయ్యా. ఆ నాన్ని చంపేశానంటే ఎలా భయ్యా. వంశం వంశం అంటున్నావు కదా భయ్యా, మనం పోయాక ఉండే వంశం ఉంటే ఎంత పోతే ఎంత భయ్యా. అదే వంశం నీ వంశాన్ని కాపాడడానికి వచ్చేది కూడా ఒక ఆడపిల్లే భయ్యా. లోకంలో ఉన్న ప్రతి ఒక్క తండ్రి ఇలాగే ఆలోచిస్తే రేపు నీ వంశాన్ని కాపాడడానికి ఆడపిల్ల ఎక్కడ మిగులుతుంది భయ్యా. భయ్యా ఇందాక 20 సంవత్సరాల తర్వాత 20 లక్షలు అంటేనే నన్ను పిచ్చివాళ్ళ చూసావే, మరి ఆడపిల్ల పుట్టకముందే 20 సంవత్సరాల తర్వాత జరిగే పెళ్లి గురించి ఆలోచిస్తున్నావేంటి భయ్యా. అంటే 2 లక్షలకు ఇంపార్టెన్స్ నీ రక్తానికి లేదా భయ్యా. కరెక్టే భయ్యా, ఒప్పుకుంటా. మన తాతలు చేతగాని వాళ్ళే. ఆ చేతగాని తానానికి నిదర్శనమే భయ్యా ఇప్పుడు నువ్వు నేను ఇక్కడ ఇలా మాట్లాడుతూ ఉన్నాం. సరే ఇవన్నీ నీకు ఎందుకులే భయ్యా, చేద్దాం భాష. భయ్యా భయ్యా ఏమైంది భయ్యా? ముళ్ళు భయ్యా, అది గుండెల్లో ఉన్నంత వరకు నొప్పి తెలియలే భయ్యా. ఇప్పుడు నువ్వు తీసాకే నొప్పి వేస్తుంది భయ్యా. మరి ఇప్పుడు ఎక్కడికి భయ్యా?
మా ఇంటికి మహాలక్ష్మి రాబోతుంది భయ్య. బ్యాంక్లో ఉన్న మహాలక్ష్మి స్వేచ్ఛని ఇవ్వడానికి భయ్య. ఏమైందిరా? డాక్టర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసారా? హలో, నేను వస్తున్నా, నువ్వు జాగ్రత్త. ఏమై చేశారా? మాయ చేసింది నేను కాదురా, సైన్స్. భలే గొప్పగా మార్చేస్తారు బాబు మనుషులు నువ్వు. నా వల్ల కాదురా బాబు ఇలా. అందుకే కదా మామ నువ్వు నాకు కాల్ చేసి రమ్మన్నావు. ఆడపిల్లకు జన్మనివ్వడం ఒక వరం. ఆ వరాన్ని శాపంగా భావించే అజ్ఞానులు కొందరైతే దానికి ఆడవారే కారణం అనుకునే అమాయకులు కొందరు. మా ఈ చిన్న ప్రయత్నం వారిలో కొంతవరకైనా మార్పుని తెస్తుందని ఆశిస్తూ, ఆడపిల్లకు జన్మనివ్వడం ఒక వరం అని భావించే ప్రతి ఒక్క తండ్రికి మా ఈ లఘు చిత్రం అంకితం.